ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, జేబీములు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో మరి ఢిల్లీ వచ్చి ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రస్తుతం మన క్రైస్తవంలో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వము ఈ ఎస్సీలకు మరి సామాజిక ఆర్థిక విద్య వైద్య మరి దీని మీద ఒక అధ్యయనం చేయమని మరి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బాలకృష్ణన్ గారిని ఒక జాతీయ కమిషన్గా నియమించిందో, ఈ జాతీయ కమిషన్ అయినటువంటి జస్టిస్ బాలకృష్ణ కమిషన్ను కలిసి మాల మహానాడు తరపున ఒక రిప్రజెంటేషన్ను ఈరోజు ఇవ్వటం జరిగింది. అయితే వాస్తవంగా మన దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగింది. అమల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రపతి ఆర్డర్ల ద్వారా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్డర్ ద్వారా ఈ దేశంలో మరి హిందువుల్లో ఉన్నటువంటి దళితులకు మాత్రమే ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి రాష్ట్రపతి ఆర్డర్ను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మరి కొంతకాలం తర్వాత 1956లో ఈ దేశంలో ఉన్నటువంటి చిక్కులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి దీన్ని సవరణ చేసి కలపడం జరిగింది. ఆ తర్వాత 1990లో బౌద్ధులను కూడా ఈ యొక్క ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మరి దీన్ని సవరించడం జరిగింది. అయితే ఇప్పుడు క్రైస్తవంలో ఉన్నటువంటి దళితులకు ఎందుకు ఎస్సీ హోదా కల్పించడానికి వీలు పడదు, ఎందుకు క్లాస్ 3ను సవరించలేకపోతున్నారు, ఇది ఆ రెండింటికి కల్పించినప్పుడు దీన్ని ఎందుకు కల్పించలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను. మరి అంతేకాకుండా ఏదైతే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు 1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఈ సైమన్ కమిషన్కి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత మేధావులు, దళితేతర నాయకులు అందరూ చాలామంది సైమన్ కమిషన్కి వివరించారు. ఏమనంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆ రోజు 1928లో సైమన్ కమిషన్కు వివరించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1955లో మరి ఆ రోజు మన దేశంలో ఒక కమిషన్, కోరేకూరి కమిషన్ అనే ఒక కమిషన్ వేయటం జరిగింది. మరి దళితులు, క్రైస్తవులు ఉన్నటువంటి దళితులకు ఎస్సీ హోదా కల్పించే దాని మీద అధ్యయనం చేయమని ఆ కమిటీని వేయటం జరిగింది. ఆ తర్వాత 2005లో ఇక్కడ రంజన్ మిశ్రా కమిషన్ అని చెప్పి ఒక కమిషన్ను కూడా వేయటం జరిగింది. ఈ రంజన్ మిశ్రా కమిషను ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించి 2 సంవత్సరాలు మరి పర్యటన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక నివేదికను అప్పుడున్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నివేదికను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఆమోదించకుండా సస్పెన్స్లో పెడితే ఇప్పుడున్నటువంటి మరి ఎన్డీఏ ప్రభుత్వం, మరి ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క నివేదికను తిరస్కరించడం జరిగింది. తిరస్కరించిన తర్వాత ఇప్పుడు మళ్ళా జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ను 2022లో మరి ఈ భారతదేశంలో క్రైస్తవంలో ఉన్నటువంటి దళితులను ఎస్సీల్లో కలపడానికి దీని మీద అధ్యయనం చేయమని ఈ కమిషన్ నియమించడం జరిగింది. ఈ కమిషన్ ఏర్పడి సుమారుగా 4 సంవత్సరాలు అవుతుంటే ఈ కమిషన్ దేశమంతటా పర్యటించకుండా సుమారు 6 లేదు 7 లేదు 8 రాష్ట్రాల్లో పర్యటించి ఈ నివేదికను తయారు చేసేటటువంటి నేపథ్యంలో ఇంకా త్వరలోనే కమిషన్ టైము ముగుస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ యొక్క జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ను టైమును పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ కమిషన్లు మరి ఆ రోజు కలేకూర్ కమిషన్ కానీ, రంజన్ మిశ్రా కమిషన్ కానీ, ఈ 2 కమిషన్లు అనుకూలంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి ఖచ్చితంగా కరాఖండిగా ఆ రోజు చెప్పినాయి. కాబట్టి మీరు ఎందుకు వెనకాడుతున్నారు? వాస్తవంగా ఒకటే తెలియజేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వానికి, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో మరి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ తీర్మానాన్ని పార్లమెంట్కు పంపడం జరిగింది. మరి అలాగే 2019లో ఇక్కడ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని పార్లమెంటుకు పంపడం జరిగింది. అలాగే మరి 2023లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి ఇక్కడ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి
పార్లమెంట్కు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ ఈ రాష్ట్రాల్లో సానుకూలంగా మరి అగ్రకుల పార్టీలకు చెందినటువంటి పెద్ద పెద్ద పార్టీలు అన్ని, ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు అన్ని సానుకూలంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే దాంట్లో సుముఖంగా ఉన్నాయి. మీరు ఎందుకు వెనకడుగుతున్నారు, మా రాజ్యాంగ హక్కులను ఎందుకు కాలు రాస్తున్నారు అని చెప్పి నేను మా వినత పత్రాన్ని ఈ యొక్క జస్టిస్ బాలకృష్ణ కమిషన్కు ఇవ్వడం జరిగింది. అయితే ఈ దేశంలో మరి మత స్వేచ్ఛ ఎక్కడ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25, 26 ప్రకారం ఎవరైనా ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, ఏ దేవుడినైనా కొలవచ్చు అనేటటువంటి మరి స్వాతంత్రము రాజ్యాంగం ప్రకారం కలిగి ఉంటే కేవలం ఇక్కడ మా దళితులకు, మా 59 ఉపకులాలకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారు? మేము మతాలు మారితే కులాలు మారుతాయా? మాకు అస్పృశ్యత మారుతుందా? అటరానితనం పోతుందా? కుల వివక్ష పోతుందా? ఎందుకు మాకే ఈ యొక్క అడ్డంకి కలిగించారు? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు ఇష్టానుసారంగా ఇష్టమైనటువంటి మతాలకి ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి కొలుచుకుంటే వాళ్ళకి లేని ఆటంకాలు, వాళ్ళకి లేని అభ్యంతరాలు కేవలం దళితులకే ఎందుకు పెట్టారు? మా రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఎందుకు ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వము చేస్తుంది అనే దాని మీద ప్రశ్నిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో, కాబట్టి ఇక్కడ మా రాజ్యాంగ హక్కులకు ఆటంకం కలిగించకుండా మత స్వేచ్ఛ ప్రకారం మాకున్నటువంటి హక్కుల ప్రకారం రాజ్యాంగాన్ని తోలనాడకుండా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఖచ్చితంగా కల్పించి తీరాలని, లేదా దీని మీద అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చి ఖచ్చితంగా ఏదైతే మనకు 1950లో, ఆ తర్వాత 56లో, 1990లో క్లాస్ 3ని సవరించి మరి సిక్కులను, బౌద్ధులను కలిపారో అదే విధంగా కలిపే విధంగా చేసుకొని ఖచ్చితంగా మరి క్రైస్తవుల్లో ఉన్నటువంటి దళితులకు ఎస్సీ హోదా వర్తింపజేసే విధంగా పోరాటం చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.